ఎవరూ ఊహించని విధంగా ఇరాన్ ప్రపంచంలోకి సూపర్ పవర్ అయిన అమెరికాని, అత్యంత తెలివితేటలు, చాకచక్యం, నైపుణ్యం కలిగిన ఇజ్రాయెల్ని ఎలా ఎదుర్కొంటున్నది అంటే, వాళ్ళు ఒక సంవత్సరం నుంచి వాళ్ళు చాలా ముందుగా ప్రిపేర్ అయి ఉన్నారు. దేనికోసం? వ్యూహంతో. ఈ రోజున బలం కాదు, శక్తి కాదు, యుద్ధంలో కావాల్సిన వ్యూహం. ఆ వ్యూహాన్ని ఇరాను చాలా చక్కగా అమలుపరుస్తున్నది. ఒకసారి అది అమలుపరుస్తున్న వ్యూహాన్ని మనం గమనిస్తే మనకేమవుతుందంటే వార్ ఆఫ్ అట్రిక్షన్ అంటారు. అట్రిక్షన్ అంటే స్లోగా యుద్ధంలోకి దిగటం. పక్కవాడిని అయ్యో వీడి దగ్గర పాపం ఏమి లేవు కావచ్చు, మనం వీడిని కొట్టేద్దాం, చంపేద్దాం, నరికేద్దాం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాడి దగ్గర ఉన్న బరువైన బాంబులు, ఖరీదైన బాంబులు అన్నీ టప 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 టపటమని వేసేయటమే. దీంతో వాడు ఏమవుతాడంటే వాడి దగ్గర ఉన్నంత పోతాయి, అలసిపోతాడు. రెండోది చూస్తున్నామంటే రీజనల్ ఎస్కలేషన్. ఆ ప్రాంతంలో ఉన్న మిగతా దేశాల్లో కూడా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళందరినీ చిర్రెక్కించటం. మూడోది చూస్తున్నాం అనుకోండి, ఎసిమ్యులేషన్ ఆఫ్ వార్. తర్వాత కీలకమైన స్థావరాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడుతున్నారు. ముఖ్యంగా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అలెగ్జాండర్ అనే షిప్ ఉంది, ఆ షిప్ మీద కొట్టడం, లేకుంటే వాళ్ళ యొక్క అమెరికన్ బేస్లు ఉన్నాయి సరే వాటి మీద కొట్టడం, ఇలాంటివి చేశారు. ఆ తర్వాత సైకలాజికల్ వార్ఫేర్. వాళ్ళకి భయం పుట్టే విధంగా, వాళ్ళు భయపడే విధంగా వాళ్ళని దెబ్బ కొట్టడం. ఉదాహరణకు ఇరాన్ ఏం చేస్తున్నదంటే అమెరికాకి ధమ్కీ ఇస్తున్నది, నువ్వు కనుక ఏమాత్రం చేసినా సరే నీ యొక్క ఈ పెద్ద పెద్ద వార్షిప్స్ ఉన్నాయి కదా వాటిని కొట్టేస్తాం జాగ్రత్త సుమా అని. ఎందుకంటే ఏవి పోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఆ వార్షిప్ అబ్రహాం కానీ లేకుంటే రూజ్వెల్ట్ కానీ అలాంటి పెద్ద పెద్ద వార్షిప్స్ ఉన్నాయి, ఫ్రిగేట్ ఫ్లైట్స్ అన్నమాట. అవి కనుక పోతే పాపం అమెరికా పరుగు పోతుంది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ అటాక్ చేస్తున్నది ఎనర్జీని. ఎనర్జీ సెక్టర్స్ మీద బాగా యుద్ధం చేస్తున్నారు. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా వాటి మీద దాడి చేసి ఆ యొక్క ఎనర్జీ బయటికి వెళ్లకుండా, ఆ ఆయిల్ బయటికి వెళ్లకుండా వాళ్ళు నిరోధిస్తున్నారు. ఇప్పుడు సూయేజ్ కాలువ, అలాగే సూయేజ్ కాలువలో ఆయిల్ ఇటు అటు వెళ్ళటానికి వీళ్ళు లేదని భీష్మించి కూర్చున్నారు. అఫ్కోర్స్ ఇవాళ దానికి కొంత రిలీఫ్ వచ్చింది, ఎందుకంటే ఒక అమెరికాను దాన్ని నాటో దేశాలు తెప్పించి మిగతా అందరూ వెళ్ళొచ్చని. ఇలాగ చాలా పకడ్బందీగా ఇరాన్ వ్యూహం పన్ని అమెరికాని 30 తిప్పులు పడుతున్నది. చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. మొత్తానికి